విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున
విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. మీ అందరికి నా వందనాలు. అయితే ఈరోజు దేవుని కృప బట్టి మనం ఒక న్యూ వెహికల్ దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఈ వెహికల్ వచ్చేసి ఏ ఫైనాన్స్ లేకుండా దేవుడు ఇచ్చాడు. దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అయితే నేను స్టార్టింగ్ స్టేజ్ నుండి ఓన్గా
డి మ్యూజికల్ స్టోర్ స్టార్ట్ చేసి బీటెక్ అయిపోయిన తర్వాత డి మ్యూజికల్ స్టోర్ని దేవుడు దీవించి సక్సెస్ఫుల్గా ఇప్పుడు దేవుడే ఈ వెహికల్ కొనుక్కోవడానికి ధనాన్ని కూడా సమకూర్చాడు అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. న్యూ వెహికల్, కొత్త వెహికల్ తీసుకుందాం. యాక్చువల్గా ఏదైనా సెకండ్స్లో ఏదైనా వెహికల్ తీసుకుందాం తక్కువలో అనుకుంటున్నాం, కానీ దేవుని చిత్తం లేదా దేవుని చిత్తం అయితే కొత్త వెహికల్ తీసుకోవాలని ఉంది. అందుకనే దేవుడు ఇది నాకు ఒక న్యూ వెహికల్ ఇచ్చారు, బెలినో మోడల్ అనమాట. ఇదిగోని బ్యాక్ సైడ్ ఉంది వెహికల్, డెలివరీ తీసుకుంటున్నాం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సంతోషంలో ఏం చెప్పులో అర్థం కావట్లేదు. దేవుని నామానికి మహిమ. మరి దేవుడు మా జీవితంలో ఈరోజు గొప్ప నూతన కార్యం చేశాడని, మరి ఎటువంటి అప్పు లేకుండా ఏం లేకుండా ఆయన ధనాన్ని సమకూర్చి మరి చక్కటి వాహనాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఈ వాహనం ద్వారా మరి ప్రయాణాలు అన్ని విషయాల్లో దేవుని పని కోసం మరి ఈ వాహనాన్ని వాడబడాలి, దేవుని పని కోసం మాకు సహకారంగా ఉండాలని మరి వాహనం తీసుకోవడం జరుగుతుంది. మరి అంతా దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన జరిగినందుకు దేవునికి స్తోత్రాలు. అనుకోకుండా మరి చక్కగా దేవుడు వాహనాన్ని ఇచ్చాడు. మరి ఇంకేం చెప్పాలో తెలియదు. అందరికీ ఉన్నారు. పుట్టించినావు అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా. అంటే ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి తర్వాత మెయిన్ తల్లిదండ్రులు ప్రార్థన, మరి దేవుడు చేసిన కొత్త కార్యం. ఇక స్టార్టింగ్ స్టేజ్ నుండి మనం ఏమి లేని స్థితి నుండి దేవుడిని ఒక మంచి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని కృప కూడా నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు నీకు డబ్బులు ఇచ్చింది కాదు, ఎందుకంటే నేనే గనక అయితే బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అంటే నీకు వచ్చినటువంటి మనీ అది ఎలాగా నువ్వు ఈ స్టేజ్కి రావడానికి అంటే ఒక డి మ్యూజికల్ అధినేత అయ్యావు. ఇప్పుడు ఓన్గా ఒక వెహికల్ తీసుకున్నా, అది కూడా ఫైనాన్స్ లేకుండా. సరే, ఓకే, రైట్. అయితే దీనికి అంటే మనీ మేనేజ్మెంట్ ఏమైనా చెప్తావా? అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు నేను దేనికి ఏది కూడా ఖర్చు పెట్టేవాడిని కాదు. అంటే వచ్చిన ప్రతి లాభం కూడా నేను దాచుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం ఖర్చు చేసేస్తే ఇక తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ఆ 1 రూపీని మనం ఇంక్రీజ్ చేయలేము. అది స్లోగా వచ్చిన ప్రతి లాభం నేను దాస్తూ ఉండేవాడు. స్టార్టింగ్ స్టేజ్లోనే కార్ తీసేసుకుంటే ఈఎంఐలో అంటే చాలా మంది ఎలా ఉందంటే బయట కొంచెం ఏదైనా బిజినెస్ రన్ చేసాం, బిజినెస్ స్టార్ట్ చేసాం, జాబ్ వచ్చింది అనగానే కార్ వెహికల్ తీసేసుకుంటున్నారు. అయితే నా మైండ్లో ఏంటంటే మనం అలా తీసుకోకూడదు. మనం ఒక స్టేజ్లోకి రావాలి, మనీని మనం సేవ్ చేసుకోవాలి ఫస్ట్, బాగా దాన్ని గ్రో చేయాలి. మనం వేస్ట్గా ఖర్చు చేయకూడదు. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అలా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ అమౌంట్ వచ్చే వరకు మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని తర్వాత మనకు కావాల్సింది మనం తీసుకోవాలని
ఆలోచన ఉండేది ఇప్పుడు. అందుకనే ఇంకోటి వాక్యం ద్వారా కూడా బాగా బలపడుతుంది. తర్వాత డాడీ మీరు చెప్పే మాటలు కూడా అంటే చిన్నప్పటి నుండి మనం ఎట్లా కష్టపడ్డాము, ఎలా వచ్చామనేది అది చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను. ఎక్కడ ఏ 1 రూపీ కూడా వేస్ట్ చేయకూడదు. ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. దాన్ని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అయితే ఖర్చు పెట్టే టైం వస్తుంది, ఆ టైంలో ఖర్చు పెట్టాలి అనేది నేను నేర్చుకున్నాను. అందుకని ఈ దినం దేవుని కృప ఏ ఫైనాన్స్ లేకుండా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మరి అంటే కొన్నిటిని ఏదైనా నువ్వు తినాలనుకున్నాయి లేదా కొంచెం లగ్జరీగా చేయాలనుకున్నాయి వాటిని ఏమన్నా విడిచిపెట్టావా? విడిచిపెట్టాను డాడీ. ఫస్ట్ నేను చదువుకునే దగ్గర నుండి అసలు లగ్జరీగా అలవట్లేదు. నేను మా ఫ్రెండ్స్ అందరూ బైక్స్ వేసుకొని వచ్చేవాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది కార్స్ వేసుకొని వచ్చేవాళ్ళు. నాకు అప్పుడు అంటే డాడీ వెహికల్ ఉంది, డాడీ కారు ఉంది, వేసుకొని రావచ్చు, బండి కూడా ఉంది వేసుకొని రావచ్చు. కానీ నేను బండి వేసుకొని వచ్చేవాడిని కాదు, కార్ వేసుకొని అట్లా వచ్చేవాడిని కాదు. గవర్నమెంట్ పాస్తోనే నేను వచ్చేవాడిని. తర్వాత 2018 నుండి బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలా సేవ్ చేసేవాడిని. అంటే ఏది అంటే లగ్జరీగా నేను ఖర్చు పెట్టేవాడిని కాదు. ఇక దేవుడు దాన్ని చూశాడు. ఇంకా అంటే ఇది అనేటువంటి ఆ ఖర్చు లేకుండా దాన్ని సేవ్ చేసాను, సేవ్ చేసి ఇన్వెస్ట్ చేశాను. ఆ సేవింగ్ అనేటువంటిది ఎలాగా అబ్బింది నీకు? సేవింగ్ అనేది ఇంట్లో పేరెంట్స్ నుండి వచ్చింది, వాక్యం ద్వారా వచ్చింది. వాక్యం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఇవన్నిటికీ ప్రధానంగా దేవుని కృప. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మహిమాత్మతో నింపినావు, నిత్యము నీతో నేనుడుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుడుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను
స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా.
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతోనే